వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి, ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే, సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక 108 డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలో అడిగి తెలుసుకుందాం. సో అందరికీ నమస్కారము. ఈరోజు అంటే నాకు చాలామంది వాట్సాప్లు పెడుతున్నారు, ప్రోగ్రామ్ వద్దు చేయకూడదు అనుకున్నాను. బట్ చాలామంది జానీ మాస్టరు కింద నుంచి పైకి వచ్చారు, చాలా మంచి పేరు సంపాదించుకున్నారు, నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ఈరోజు ఆయన ఎందుకు ఇబ్బందుల్లోకి వెళ్ళారు? సో ఒక పేరులోని సంఖ్యాబలం వల్ల పైకి వెళ్తాము, రాంగ్ సంఖ్యాబలం వల్ల కిందకి పడతాము. కొన్ని పేర్లలో పైకి తీసుకెళ్లే నంబర్ ఉంటుంది, కిందకి తీసుకొచ్చే నంబరు ఉంటుంది. ఇక్కడ జానీ JANIలో 4 అక్షరాలు. 4 అక్షరాల్లో ఎవరి పేరున్న రాహు ప్రభావం వల్ల ఇంత ఆనందంగా ఉండాలంటే ఇంతే ఆనందం, ఇంత పేరంటే పేరు, ఆయుష్ ఇంత ఉండాలని తక్కువ. సో రామలింగ రాజు అయినాక ఆయన గత 8 ఏళ్ళగా జైల్లో ఉన్నారు. యువరాజ్ సింగ్ని యువి అన్నాక ఈ 4 అక్షరాల వల్ల ఆయన క్యాన్సర్ అటాక్ అయింది. పరటాల రవీంద్రాని రవి అన్నాక రవన్న అన్నాలు గారులు కౌంట్ కావు. రవి అన్నాక హీ గాట్ కిల్డ్. మద్దెల చెరువు సూర్య నాకు హీ గాట్ జైల్డ్ అండ్ హీ కేమ్ అవుట్ హీ వాస్ కిల్డ్. సో 4 అక్షరాల రమ, రామ, సీత, రాజా, రాజు, గాలి, కని, సూరి, రవి, గిరి, ఉషా కష్టాలే. ఈ పేరులో ఎవరున్నా వాళ్ళ పేరులో అక్షరం మార్పు అవసరం. సో 4లో నిజాయితీ ఉంటుంది, తెలివి ఉంటుంది, కష్టపడే గుణం ఉంటుంది, అదృష్టం మిస్ అయిపోతుంది. సో జానీలో JANIలో 4 అక్షరాలకి 8 ఉంది. చాల్డీన్ సిస్టంలో J అంటే 1, A అంటే 1, N అంటే 5, I అంటే 1. సో 4 అక్షరాలు రాహు, 8 అక్షరాల శని. సో 8 వల్ల ఏంటంటే నిజాయితీ ఉంటుంది, కష్టపడే గుణం ఉంటుంది, డబ్బులు సంపాదిస్తారు 8 వల్ల. బట్ 4-8 కాంబినేషన్ లాంగ్ రన్ స్మూత్గా ఉండదు. పైథాగరస్టంలో J అంటే 1, A అంటే 1, N అంటే 5, I అంటే 9, 16వ నంబర్ పడిపోయింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 16 అంటే ఇలా మెట్ల మీద పడిపోవడమో, సోఫాలోంచి పడిపోవడం, మంచం మీద పడిపోయేదో కాదు. బాగా 40 అంతస్తులు ఎక్కినోడు పైనుంచి దూకాల కిందకి అంటే బాగా పేరులో వెళ్ళి డబ్బులోకి వెళ్ళి పైకి వచ్చి పైనుంచి పడిపోయేవాడు 16. ఫ్రమ్ ద టవర్, ఫాల్ ఫ్రమ్ ద టవర్ ఇస్ 16. సౌందర్య 16వ నంబర్ వల్ల హెలికాప్టర్లో పైనుంచి పడిపోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ హెలికాప్టర్తో కొడితే 16 అక్షరాల కూలిపోయింది. 16వ నంబర్ వచ్చినా, 16 అక్షరాలు వచ్చినా, 16 ఓవల్స్ వచ్చినా, 16 కాన్సనెంట్స్ వచ్చిన విషం. ఈ జానీలో కూడా 16వ నంబర్. 16 అంటే 1 సూర్యుడు, 6 శుక్రుడు కలయిక. సూర్యుడికి శుక్రుడికి పడదు. సో దిస్ విల్ కాస్ట్ ఏ బ్లాస్ట్ ఆఫ్టర్ గోయింగ్ టు హైట్. మంచి పొజిషన్కి వెళ్ళాక బ్లాస్ట్ అవ్వాలి. సిల్క్ స్మితాలో ఇదే 16, సౌందర్యలో ఇదే 16, IDPలో ఇదే 16, పోలవరం ప్రాజెక్ట్స్లో ఈ 16 వల్ల పన్ను లేటు. సో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ఈ 16 వల్ల ఆ ఓనరు దేశం వదిలి పారిపోయాడు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ 16 నంబర్ వల్ల రోజు రక్త తర్పణం అవుతూ ఉంది. LTTEలో 16 వల్ల వాళ్ళు కంప్లీట్గా స్మాష్ అయిపోయారు. IDPL క్లోజ్ అయిపోయింది. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ ఇన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్. సో 16 అంటేనే ఒక రేంజ్కి వెళ్ళి పడిపోవడం. సో జానీ గారు కూడా ఒక రేంజ్కి వెళ్ళారు, 16 వల్ల రేంజ్కి వెళ్ళారు, 16 వల్ల పడిపోయారు. సో 4 అక్షరాల్లో పేరుంటే అతిలి నన్ను కలిసారు, ATLI ఉంటే ATLEE ఇచ్చాను. పేరులో నంబర్స్ బాగుంటే పడిపోయేది ఉండదు. సో జానీ గారి పేరులో 100% కరెక్షన్ ఉంది. సో మీ పేరు ఒకవేళ జానీ అయినా
4 అక్షరాల పేరున్న 100% ఈ పేరులో న్యూమరాలజీ కరెక్షన్ అవసరం. సో స్క్రీన్లో కనిపిస్తున్న 7 నంబర్లో ఏ నంబర్ కాల్ చేసినా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు మణికొండలో ఓన్లీ ఆదివారం అందుబాటులో ఉండేవాడిని. ఇప్పుడు ప్రతిరోజు అందుబాటులో ఉంటున్నాను. రోజు కేవలం 3 మార్నింగ్ 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1, 3 అపాయింట్మెంట్సే. సో ఒక రోజు లేదా 2 రోజుల ముందు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. సో నేరుగా రాలేము అన్నవాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే నేరుగా కలవండి. మీ పేరులో ఏముందో నాకు ఏం చెప్పొద్దండి, మీ సమస్యలు చెప్పకండి, నేనే అన్నీ చెప్తాను. సమస్యలు చెప్పి పరిష్కారం కూడా చెప్తాను. సో నేను చెప్పినట్టు ఫాలో అయితే లైఫ్ అంతా అద్భుతంగా ఉంటుంది. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరికీ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం, ఈ పేరు అనుకుంటున్నామని.
సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి, అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.